మేమైతే ఐకియాకి వెళ్తున్నాం. ఆటో ఎంత పొగదులుతుందో యాక్షన్ అయితే తీసుకోవాలి. మీతో మాటలలో పడైతే నేను కొద్దిగా డ్రైవింగ్ కాన్సల్టేషన్ చేయలేకపోతున్నా. అట్లా స్ట్రేట్ రావచ్చు కదా అంటు 65 లక్షల నుంచి 80 లక్షల వరకు ఉంది. ఆన్ రోడ్ మనం ఉన్నదంతా కూడా నెగిటివ్ ప్లేస్. మనకైతే ఐకియాలోకి కెమెరా అలౌట్ చేస్తారా లేదో తెలియదు. కంప్యూటర్ టేబుల్ అయితే దొరికింది. మా బండి అయితే కనిపించట్లేదు. అసలు పార్కింగ్ చేయడం కూడా గుర్తొస్తలేదు. ఓన్లీ 99 రూపీస్. ప్రోగ్రామ్ అయితే క్యాన్సిల్ చేసుకొని బయటకి అయితే వెళ్ళినాం ఫ్రెండ్స్. ఇదే ఫ్రెండ్స్ ఐకియా. ఆన్ రోడ్ 28 లక్షలు పడుతుంది. హే ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ మల్లేష్ పూట. ఈరోజు వచ్చేసి టాపిక్ ఏంటంటే మనమైతే ఐకియాకి వెళ్తున్నాం. ఐకియాకి ఎందుకు వెళ్తున్నాం ఏందనేది అయితే ఈ వీడియోలో ముందు అయితే మీకు తెలుస్తాయి విషయాలు అయితే. ఇప్పుడైతే మనం అయితే ట్రాంప్ స్పీడ్ 400 మన వెహికల్ ఏదైతే ఉందో ఆ వెహికల్ పైన అయితే ఆన్ రోడ్ అయితే వెళ్తున్నాము. ఓకే ఫ్రెండ్స్, ఈ ట్రిప్ అయితే ఎంజాయ్ చేయండి. తప్పకుండా ఒక షేర్, ఒక కామెంట్, ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. మన బైక్లో అయితే ఈరోజు మన ఐకియాకి అయితే వెళ్తున్నాము. ఐకియాలో వచ్చేసి ఒక స్టడీ టేబుల్ అంటే ల్యాప్టాప్ టేబుల్ అనుకోవచ్చు. ల్యాప్టాప్ టేబుల్ అయితే ఒకటి పర్చేజ్ చేయడానికి అయితే వెళ్తున్నాము. ల్యాప్టాప్ టేబుల్ దేనికంటే మనం అయితే యూట్యూబ్ వీడియోలు అయితే ఎడిటింగ్ చేస్తున్నాం కదా. ఎడిటింగ్ చేసేటప్పుడు అయితే నార్మల్గా సిట్టింగ్ పొజిషన్ అనేది కరెక్ట్ లేకపోవడం వల్ల అయితే కొద్దిగా ఇబ్బందులు అయితే వస్తున్నాయి. ఆ ఇబ్బందుల నుంచి కొద్దిగా బయటపడడానికి అయితే నేను ఒక కంప్యూటర్ టేబుల్ అయితే కొందామని అయితే అనుకున్నాను. ఆన్లైన్లో ఎక్కడ చూసినా కానీ అయితే నాకు మోడల్స్ అయితే నచ్చట్లేదు అనమాట. కాబట్టి ఐకియాకి వెళ్ళి అక్కడ ఏమైనా బెటర్ మోడల్స్ ఏమైనా ఉంటాయి ఏమైనా అయితే చూద్దామని వెళ్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, మనమైతే వెహికల్ అయితే చాలా రోజులు అయింది. చాలా రోజుల తర్వాత వెహికల్ బయటికి తీసాము. దాదాపు 2 నెలలు అయితే అయింది. ఈ 2 నెలల నుంచి వెహికల్ ఎందుకు తీయలేదంటే బాగా సమ్మర్ సీజన్ అవడం వల్ల అయితే కొద్దిగా బండి బయటికి తీయకపోవడం అనేది జరిగింది. అయితే ఏంటంటే ఇప్పుడు నెక్స్ట్ రైడింగ్స్ ఏమన్నా కూడా మనం అయితే వెహికల్ పైన చేస్తున్నాము. నెక్స్ట్ రైడ్స్ అన్నీ కూడా. తర్వాత వచ్చేసి మనమైతే మంచి లాంగ్ రైడ్స్ అయితే చేద్దాం అనుకున్నాము. బట్ ఏంటంటే కొద్దిగా టైం దొరకకపోవడం వల్ల నేను చేయలేకపోయాను. నెక్స్ట్ వీడియోస్ అయితే మీకు రైడింగ్ వీడియోస్ అయితే పెడతాను ఫ్రెండ్స్. మీరైతే తప్పకుండా నా ఛానల్ని అయితే ఫాలో అవ్వండి. మంచి రైడింగ్స్ అయితే పెడుతుంటాను. మనమైతే ఇప్పుడే మన ఇంటి నుంచి అయితే బయలుదేరాము. అప్పుడు ఫ్యూల్ కూడా తక్కువ ఉంది వెహికల్లో. మనమైతే ఫస్ట్ ఫ్యూల్ స్టాప్ తీసుకొని ఫ్యూల్ అయితే ఫుల్ చేసుకున్న తర్వాత అయితే మనం ఇక్కడ నుంచి జర్నీ అయితే స్టార్ట్ చేద్దాము. ఇది చూసుకున్నట్లయితే మనకు 100 ఫీట్ రోడ్ అనమాట. ఈ మధ్య రీసెంట్గా కొత్తగా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఈ రోడ్ అయినట్టు మాత్రం మాకు తెలిసినారు కానీ నాగోలు వెళ్ళడానికి అయితే కనెక్టివిటీ అయితే చాలా ఈజీ అవుతుంది అనమాట. ఫ్రెండ్స్, మన వెహికల్లో అయితే ఫ్యూల్ లేదు కాబట్టి ఇప్పుడే ఫ్యూల్ స్టాప్ అయితే తీసుకుంటున్నాం మనం. ఫుల్ ట్యాంక్ కారు 1000 రూపీస్ అయితే దాటింది ఆల్రెడీ. 1135 1150 कर दो. ఫ్రెండ్స్ చూశారు కదా, 10.7 10.7 అయితే పెట్రోల్ అయితే మనకు ట్యాంక్లో వచ్చింది. అంటే ఆల్మోస్ట్ ఒక 2 లీటర్స్ అయితే లోపల ఉన్నట్టుంది పాతది. ఫ్రెండ్స్, మనమైతే ఫ్యూల్ ఇప్పుడే ఫిల్ చేసుకున్న తర్వాత రైడింగ్ అయితే ఇప్పుడే స్టార్ట్ చేసాము. ట్రాఫిక్ అయితే చాలానే ఉంది. మనకు ఇక్కడ నుంచి రాయదుర్గ్ వెళ్ళాలంటే దాదాపు ఒక 28 కిలోమీటర్లు ఉంటుంది. 28 కిలోమీటర్లకు అయితే ఎంత లేదని ఒక 1.5 నుంచి 2 గంటలు అయితే పడుతుంది ఫ్రెండ్స్. ఎందుకంటే ట్రాఫిక్ అయితే చాలా ఉంది, మీరు చూసుకోవచ్చు. ఎందుకంటే ఇది యాక్చువల్లీ
మార్నింగే బయలుదేరాం అనుకున్నా, బట్ ఏంటంటే కొన్ని కారణాల వల్ల కొద్దిగా ఎడిటింగ్ చేసుకుంటూ అయితే ఇంట్లోనే ఉండిపోయాను. ఇప్పుడు ఈవినింగ్ 4 o'clock అయితే బయలుదేరడం జరిగింది. ఫ్రెండ్స్, మొన్న నేనైతే దాదాపు ఒక 2-3 వీడియోలు కాంచీపురంకి సంబంధించిన సిరీస్ అయితే ఒక 3 వీడియోలు పెట్టడం జరిగింది. మీరు కూడా అంటే ఎవరైనా వీడియోలు చూడకుంటే కనుక ఖచ్చితంగా మీరు డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, ఆ వీడియోలు అయితే చూడండి ఫ్రెండ్స్, చాలా బాగున్నాయి. మన ఛానల్ వచ్చేసి ఇంకా మానిటైజేషన్ అయితే అవ్వలేదు, కాబట్టి కొద్దిగా మీ సపోర్ట్ ఉంటే కనుక తొందరగా మానిటైజేషన్ అవుతుందని అయితే నేను అనుకుంటున్నాను. మీరంతా మాత్రం తప్పకుండా నాకైతే సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ ఉంటే ఇంకా మంచి మంచి వీడియోలు, మంచి మంచి రైడింగ్లు, మంచి మంచి టూరిస్ట్ ప్లేస్లు ఇవన్నీ అయితే నేను చూపిస్తాను ఫ్రెండ్స్. యాక్చువల్గా నేను వచ్చేసి రైడింగ్ వీడియోస్ అండ్ ట్రావెలింగ్ వీడియోస్ పెడదామని అయితే ఛానల్ స్టార్ట్ చేశాను. ఎందుకంటే ఎక్కువ నేను ట్రావెలింగ్ చేస్తుంటాను, ఖాళీ టైంలో ఉన్నప్పుడు ఈ లోకల్ రైడింగ్ వీడియోస్ కూడా పెడుతుంటాను ఫ్రెండ్స్. చూడండి, మంచి మంచి వీడియోలు అయితే వస్తుంటాయి మీకు. మనమైతే ఇప్పుడే చాదర్ఘాట్ సిగ్నల్ కూడా రీచ్ అయ్యాము. చాదర్ఘాట్ తర్వాత అయితే నెక్స్ట్ మనము ఇలా నాంపల్లి మీదుగా మాసప్ ట్యాంక్ మీద నుంచి అయితే బంజారా హిల్స్ ఆ దాంట్లో అయితే వెళ్తాం ఫ్రెండ్స్. వయా టోరీ చౌకి అటు నుంచి వెళ్తే అయితే మనకు ట్రాఫిక్ కూడా కొద్దిగా తక్కువనే ఉంటుంది, అటు నుంచి వెళ్తే బెటర్ ఫ్రెండ్స్. మీరు చూస్తున్నారా ఎదురుగా నంబర్ ప్లేటు, అలా నంబర్ ప్లేట్ ఫోల్డ్ ఉన్నా కూడా, నంబర్ ప్లేట్ సరిగా లేకున్నా కూడా ఖచ్చితంగా మీరైతే ఫైన్లు అయితే కట్టాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు రూల్స్ అయితే చాలా స్ట్రిక్ట్ అయిపోయినాయి, కాబట్టి ఏంటంటే వీలైనంత వరకు నంబర్ ప్లేట్ని అయితే కరెక్ట్గా పెట్టుకోవడానికి అయితే ప్రయత్నించండి ఫ్రెండ్స్. ఎందుకంటే మనం ఏదో చాలా తప్పించుకోవచ్చు కదా అని చెప్పి నెంబర్ ప్లేట్ మళ్ళీ అట్లా ఫోల్డ్ చేయడం వల్ల, విరగొట్టడం వల్ల అయితే ప్రయోజనం ఏముండదు. అనవసరంగా జైలు పాలు కావడము, తర్వాత ఫైన్ల బారిన పడడం తప్ప అయితే ఏముండదు. ఇలాంటి మిస్టేక్స్ అయితే ఎవరు చేయకండి ఫ్రెండ్స్. మీలో ఎవరైనా ట్రాంప్ స్పీడ్ 400 మెయింటైన్ చేస్తే కనుక కామెంట్ చేయండి. అంటే వెహికల్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది ఏంటి అనే విషయాలు అయితే కొద్దిగా షేర్ చేసుకోండి నాతో పాటు. నేనైతే ఈ బండి తీసుకున్నప్పటి నుంచి అయితే 1436 కిలోమీటర్లు మాత్రమే తిరిగాను. చెప్పాను కదా, నేను వెహికల్ తీసుకుంది సమ్మర్లో తీసుకున్న తర్వాత అయితే రిజిస్ట్రేషన్ అవ్వడానికి అయితే 15 రోజులు టైం తీసుకుంది. ఆ 15 రోజుల తర్వాత అయితే ఇలా ట్రిప్స్ వేద్దామనేసరికి మనకు పీక్ ఎండలు అయితే స్టార్ట్ అయినాయి. ఆ ఎండలు పీక్ లెవెల్లో ఉండేసరికి అయితే అంటే ఇంట్లో నుంచి బయటికి వెళ్ళే పరిస్థితి అయితే లేకుండే అప్పుడు. ఇక సరేలే వెళ్దాం తర్వాత అని చెప్పి అయితే కొద్దిగా పెండింగ్ పెట్టడం జరిగింది. తర్వాత ఏంటంటే మన స్కూల్ కాలేజ్ స్టార్ట్ అవ్వడం వల్ల ఇక మా పిల్లల్ని కాలేజీలో అడ్మిషన్స్ తీసుకోవడం ఇలాంటి కొన్ని పనుల వల్ల అయితే నేను ఎక్కడ రైడింగ్ అయితే చేయలేకపోయాను. ఇప్పటికైతే అన్ని విధాలుగా నేనైతే ఫ్రీ బర్డ్ అనమాట. అంటే ఎందుకంటే మా పిల్లల్ని ఇద్దరిని కూడా కాలేజీలో అడ్మిషన్ తీసుకున్నాను. ఆల్రెడీ మా పెద్ద అబ్బాయి అయితే బీటెక్ థర్డ్ ఇయర్ ఇప్పుడు, ఆయన అయితే ఫ్రెష్ అడ్మిషన్ కాదు, బట్ ఏంటంటే చిన్న అబ్బాయి కోసం అయితే అడ్మిషన్ కోసం చాలా కాలేజీలు అయితే విజిట్ చేయడం జరిగింది. దాదాపు ఒక 5 నుంచి 6 కాలేజీ విజిట్ చేసిన తర్వాత అయితే మా అబ్బాయికి ద బెస్ట్ కాలేజ్ అయితే అవినాష్ అని అనిపించింది నాకు. అవినాష్లో అయితే ఎంఈసీ తీసుకున్నాను మా అబ్బాయి. స్టడీ అయితే బాగానే ఉంది ఫ్రెండ్స్ ఇప్పటికి. అయితే ఆ కాలేజీలో అడ్మిషన్ వల్ల ఏంటంటే నాకు కొద్దిగా డిలే అయింది మన వీడియోస్ పెట్టడం అయితే కూడా. ఇక ఖాళీ టైంలో కొద్దిగా అవుట్ స్టేషన్స్ వెళ్ళినప్పుడు అయితే వేరే వీడియోస్ కూడా పెట్టాను నేను. అంటే ఎలాంటి వీడియోస్ అంటే లాస్ట్ టైం ఢిల్లీ వెళ్ళినప్పుడు ఒక 2 వీడియోస్, నెక్స్ట్ మొన్న కాంచీపురం వెళ్ళినప్పుడు ఒక 2-3 వీడియోస్, అలా కొన్ని వేరే వీడియోస్ అయితే పోస్ట్ చేయడం జరిగింది. మీరు ఎవరైనా వీడియోస్ చూడకుంటే కనుక డిస్క్రిప్షన్స్లో కొన్ని లింక్ ఇస్తాను, ఆ వీడియోస్ అయితే చూడండి ఫ్రెండ్స్.
మీరు ఊహించినంత బాగుండకపోవచ్చు నా వీడియోస్, బట్ ఏంటంటే కొద్దిగా మీరు సపోర్ట్ చేస్తారని అయితే అనుకుంటున్నాను. ఫ్రెండ్స్, మీరు అలా చూసుకున్నట్టయితే ఒక స్టోన్ పైన ఇంకో స్టోన్, అంటే మన స్టోన్తో ఒక తాడు కట్టి వేలాడదీసినట్టయితే ఒకటి క్రియేట్ చేశారు. అదైతే హైలైట్ ఫ్రెండ్. ఎందుకంటే ఒకటే రాడ్ మీద మళ్ళీ పైన మాత్రం అంత పెద్ద స్ట్రక్చర్ వేసి అదొక స్టోన్ లాగా క్రియేట్ చేయడం అనేది అయితే చాలా బాగుంది అది. ఫ్రెండ్స్, నా ఫేవరెట్ కారు BMW X7 అయితే పోతుంది. యాక్చువల్లీ X5 అంటే నాకు చాలా ఇష్టము. లాస్ట్ 2 years బ్యాక్ కూడా నేను ఏంటంటే Audi A6 అయితే మెయింటైన్ చేశాను. ఒక 1 year అయితే మెయింటైన్ చేయడం జరిగింది. మనం ఢిల్లీ నుంచి అయితే వెహికల్ తెచ్చుకొని ఇక్కడ తెలంగాణ రిజిస్ట్రేషన్ చేయించి అయితే నేను మన లోకల్ నెంబర్ పెట్టించి వెహికల్ అయితే ఒక 1 year వాడుకున్నాను. బట్ హైలీ మెయింటెనెన్స్ ఉండడం వల్ల ఇక నాకు ఏంటంటే గ్రౌండ్ క్లియరెన్స్ లేదని చెప్పి కొన్ని ఇష్యూస్ వల్ల అయితే నేను మళ్ళీ కార్ అమ్మేసి MG ఎలక్ట్రిక్ తీసుకోవడం జరిగింది. MG ఎలక్ట్రిక్ కూడా లాస్ట్ 2 years నుంచి బాగానే వాడాను. బట్ ఏంటంటే నాకు బయట అంటే అవుట్ స్టేషన్స్ అక్కడ వెళ్ళినప్పుడు అయితే కొద్దిగా ఛార్జింగ్ ఇష్యూ అవుతుంది అనమాట. ఛార్జింగ్ ఇష్యూ ఎందుకు అవుతుందంటే అన్ని జాగాల్లో మనకు పవర్ సప్లై కరెక్ట్ స్టేబుల్గా లేకపోవడం వల్ల, ఆ ఛార్జర్ అనేది కరెక్ట్ పని చేయకపోవడం వల్ల. తర్వాత ఇప్పుడు అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. లాస్ట్ 2 months బ్యాక్ అయితే నేను బెంగళూరు వెళ్ళడం జరిగింది. బెంగళూరు వెళ్ళినప్పుడు ఏంటంటే మనకు 300 రేంజ్ ఇస్తాయన్నా మనకు 600 kilometers అంటే ఇంటి దగ్గర ఒక ఫుల్ ఛార్జింగ్, మిడిల్లో ఒక ఫుల్ ఛార్జింగ్ అన్నా కూడా దాదాపు మనం బెంగళూరు వెళ్ళిపోతామని అనుకుంటాము. బట్ ఏంటంటే అది ఎవరీ 200 kilometers ఒకసారి ఛార్జ్ చేయాల్సి వచ్చింది. ఎందుకంటే అన్ని జాగాలలో మనకు ఛార్జర్ ఉండదు కాబట్టి ఉన్న జాగానే పెట్టుకోవాలి కాబట్టి అట్లా దాదాపు వెళ్ళేటప్పుడు ఒక 4 times, వచ్చేటప్పుడు ఒక 4 times అయితే ఛార్జింగ్ పెట్టడం జరిగిందనమాట. అలాంటప్పుడే నాకైతే విసిగిపోయి అయితే నేను MG ఎలక్ట్రిక్ కూడా అమ్మేయడం జరిగింది. ఎలక్ట్రిక్ వెహికల్ అనేది ఒక సెకండరీ వెహికల్ కింద చూడాలి తప్ప మనము ప్రైమరీ వెహికల్ కింద అయితే దాన్ని ఇప్పుడు కూడా చూడలేము. ఎందుకంటే ప్రైమరీ వెహికల్ అనేది ఒక డీజిల్ పెట్రోల్ అయితే మనకు ఇండియాలో ఏ మూలకి వెళ్ళినా కూడా డీజిల్ పెట్రోల్ అనేది అవైలబుల్ ఉంటుంది. బట్ ఛార్జింగ్ అనేది మనకు ఇల్లు దాటిపోయినామంటే అంటే 100% దొరుకుతుందని అయితే గ్యారెంటీ ఉండదు. అందుకని చెప్పి అయితే ఎలక్ట్రిక్ అనేది సెకండరీ వెహికల్ కిందనే పెట్టుకోవాలి కానీ ప్రైమరీ వెహికల్ కింద అయితే చూడకండి ఫ్రెండ్స్. ఉన్నటువంటి సడన్గా లేని మారుతారు. ఇదైతే కరెక్ట్ కాదని అయితే నేను అనుకుంటున్నాను. నేను లాస్ట్ 2 years బ్యాక్ అయితే నేను దుబాయ్ వెళ్ళాను. దుబాయ్ వెళ్ళినప్పుడు అయితే అసలు ట్రాఫిక్ రూల్స్ అయితే మామూలుగా లేవు. అసలు ఎవరు లైన్లో వాళ్ళు వెళ్ళాలి. బండి నుంచి బండికి అయితే దాదాపు ఒక 50 feet డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. సిగ్నల్ దగ్గర కూడా దాదాపు 15 to 20 meters డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. అలా కాకుండా ఎవరన్నా దగ్గర దాకా వచ్చినంటే మాత్రం కంపల్సరీ ఫైన్ అనమాట. అంటే దుబాయ్ మొత్తం 360-degree కెమెరాలో రికార్డ్ అవుతుంటుంది. ఏడ తప్పు చేసినా ఏమైనా తప్పు చేసినా కూడా అయితే ఖచ్చితంగా దొరకడం అయితే ఖాయం. మీరు చూస్తున్నారు కదా లెఫ్ట్ సైడ్లో పబ్లిక్ గార్డెన్స్. ఇది పబ్లిక్ గార్డెన్ జస్ట్ దాటంగానే మాత్రం మనకు అసెంబ్లీ కూడా ఉంటుంది. ఇక్కడ చూసుకోవచ్చు, మీరు చూసినట్లయితే అసెంబ్లీ కూడా కనిపిస్తుంది మీకు. మనకు తెలుగు స్టేట్లో అంటే తెలంగాణలో అయితే పరిపాలన మొత్తం ఇక్కడ నుంచే జరుగుతుంది. అసెంబ్లీ సమావేశాలు ఏమైనా కూడా ఇక్కడ నుంచి అయితే అనమాట. ఇది వచ్చి నాంపల్లి నుంచి లకడికాపూర్ దారిలో అయితే ఉంది. ఇది అంటే హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి అయితే తెలుసు కానీ మన డిస్టిక్లో నుంచి ఎవరైనా చూస్తే వాళ్ళకి తెలియదు కదా, అట్లా అని చెప్తున్నాను. ఇటు నుంచి రైట్కి వెళ్తే కనుక బిర్లా మందిర్ వెళ్ళిపోవచ్చు ఫ్రెండ్స్.